నమస్కారం. మన భారతదేశ ప్రధానమంత్రిని మించిపోయిన జగన్మోహన్ రెడ్డి అవునా అని ముక్కు మీద వేలెట్టుకుంటున్న రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు. దీనికి మనం ఈ విషయాన్ని విశ్లేషించి చూస్తే, కొన్ని పరిణామాలను పరిశీలిస్తే ఇది 100% నిజమని ప్రజలు అనుకోవడం మనం చూస్తున్నాం. సోషల్ మీడియా పోస్టింగులు దానినే నిర్ధారణ చేస్తున్నాయి. దీని వెనుక కథేమిటంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, 33 కేసులు ఉన్న 12 సంవత్సరములుగా బెయిల్ మీద ఉండడం, సుప్రీంకోర్టు జడ్జిలకే ఆశ్చర్యం కలిగించేది ఏమిటంటే, సుమారు 43,000 వాయిదాలు గత 5 సంవత్సరాల్లో తీశారని అనుకుంటున్నారు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడల్లా బెంచి మారడం, ఏకంగా జడ్జీలే దిస్ కేస్ ఈజ్ నాట్ బిఫోర్ మీ అనడం చూస్తూ ఉంటే, దేశ ప్రధానమంత్రి కన్నా జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ అని మనకు తెలియలేదు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రతి ఒక్కరూ భయపడతారని, జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ ప్రతి చోట పనిచేస్తూ ఉంటాయని, ఆ స్లీపర్ సెల్స్ హెడ్ ఎంపీ మిథున్ రెడ్డి అని చాలామంది పరిపరి విధాలుగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం మనం రోజు కోకొల్లలో చూస్తున్నాము, విస్తుపోతున్నాము. అయితే ఇది అంతయును ప్రధానమంత్రికి తెలియదా అంటే, కొన్ని మంది చెప్పడం ఏమిటంటే, ప్రధానమంత్రిని ఆ స్లీపర్ సెల్స్గా మేనేజ్ చేస్తున్నాయి అని అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులకు, సిబిఐ కేసులకు ముగింపు లేదా? వివేకానందరెడ్డి హత్య కేసును ఒక ముగింపుకు తేరా అంటే, ఇంకా 10-15 సంవత్సరములు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదనే ఉంటాడు, సందేహం లేదు అని కొంతమంది మేధావుల నోటి నుండి వస్తున్న మాట. దేశ ప్రధానమంత్రి ఏమీ చేయలేడా అంటే, పైసలకు ఆశపడేవారున్నంత వరకు ఏమీ జరగదు అని మేధావులు చెప్తున్నారు. సో ఇక జగన్మోహన్ రెడ్డి కేసులకు గోవింద 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 గోవిందార్పణం. ఈ వీడియో మీకు నచ్చినుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ కమెంట్లు, మీరు ఏమి అనుకుంటారో, ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల వల్ల కేసులు ఎటు దారి తీస్తుందో అని అనుకుంటారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.